హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో ఇవాళ వీడియోలో మనం డిగ్రీకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ యొక్క డేట్స్ అండ్ ఫీజు వివరాలు ఇవన్నీ చెక్ చేద్దాం. అంటే నోటిఫికేషన్ వీడియో అనుకోవచ్చు ఇది మీరు. అండ్ హౌ టు అప్లై, ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలో నేను మరొక వీడియోలో మీకు అందిస్తాను అనమాట. సో దానికోసం ముందుగా మీరు గూగుల్లోకి వచ్చి OAMDC అని సెర్చ్ చేయండి అనమాట. సో OAMDC అని సెర్చ్ చేయగానే మనకి డిగ్రీ వెబ్సైట్ కనబడుతుంది. స్టార్టింగ్లోనే మనకి OAMDC ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట వెబ్సైట్ అయితే. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ అయితే కనబడుతుంది అనమాట. సో స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వైజ్ చూపిస్తాడు. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నా ఒకే వెబ్సైట్లోకి వెళ్తుంది, బట్ కానీ మనకు ఊరికే చూపిస్తారనమాట. సో మీరు ర్యాండమ్గా మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఇక్కడ మొత్తం మనకి 4 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. స్టెప్ 1 వచ్చేసరికి మనకి ఫిల్ అప్లికేషన్, పేమెంటు, అదేవిధంగా ప్రింట్ అప్లికేషన్, వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే స్టెప్ 1 ఇంకా కంప్లీట్ అంటే ఓపెన్ అయితే కావట్లేదు అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో అవన్నీ నేను తర్వాత వీడియోలో చెప్తా, హౌ టు అప్లై వీడియోలో. ఈ వీడియోలో మనం డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూద్దాం అనమాట. సో ఆల్రెడీ నేను నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసి ఉంచాను. సో అందుకే అది ఓపెన్ చేస్తున్నా. సో ముందుగా చూస్తే మనకి అడ్మిషన్స్ ఇంటూ ద జనరల్ యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఎవరైతే ఇంటర్ అయిపోయిన తర్వాత BA, BSc, BCom, BBA, వొకేషనల్, BCA, BBA, BFA 5 years ఇంటిగ్రేటెడ్ PG కోర్సెస్తో సహా ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఆన్లైన్లో మీరు ఫీజు పేమెంట్ చేసి చెల్లించుకోవాల్సిన అప్లికేషన్ అనమాట. ఎవరైతే OC విద్యార్థులు ఉన్నారో వారు 400 రూపాయలు ఆన్లైన్లో ఫీజు కట్టవలసి ఉంటుంది. BC వారు 300 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా SC మరియు ST క్యాండిడేట్స్ 200 రూపాయలు ఆన్లైన్లో ఫీజు చెల్లించవలసి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి 19వ తేదీ నుండి అందుబాటులోకి వస్తాయని చెప్పారనమాట వాళ్ళు. సో ఈరోజు మనకి డేట్ 19th, బట్ కానీ ఇంకా సైట్ అయితే వర్క్ అవట్లా. టైం అప్రాక్సిమేట్లీ 9 అయితే అవుతుంది. మేబీ రేపు వర్క్ అయితే నేను ఖచ్చితంగా హౌ టు అప్లై వీడియో కూడా చేస్తాను అనమాట. అండ్ ఈ అప్లికేషన్ అప్లై చేసిన విద్యార్థులు అయితే ఇవి పెట్టుకోండి. అండ్ ఎవరైతే OC క్యాండిడేట్స్ EWS ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుందో వారు ఖచ్చితంగా సర్టిఫికేట్ తెచ్చుకుని అందుబాటులో అయితే ఉంచుకోండి అనమాట. ఎందుకంటే మనకి చాలా హెల్ప్ అయితే అవుతుంది అది ఉండడం చేత. అండ్ నెక్స్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ చూస్తే మనకి నోటిఫికేషన్ అనేది మనకి 18వ తేదీన రిలీజ్ చేయడమే జరిగింది. వీళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరుగుతుంది. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు ఫేస్ చేసిన అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను డిగ్రీ అప్లికేషన్స్ పెట్టాను అనమాట. ఎప్పుడూ కూడా మ్యాక్సిమం ఇక్కడ జరిగేది ఏంటంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ డిలే అవుతూ ఉంటుంది, డేట్స్ మారుస్తూ ఉంటారు. ఇది ప్రతి ఇయర్ కామన్గా జరుగుతుంది. మేబీ ఈ ఇయర్ కూడా అలా జరిగితే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది విద్యార్థులకు తెలియదు అనమాట డిగ్రీ ఆన్లైన్లో పెట్టుకోవాలని. కొంతమందికి తెలియదు, మరి కొంతమందికి ఇంకా సర్టిఫికేట్స్ లేక కొన్ని కారణాల చేత ఆగిపోతారు. సో మేబీ ఈ ఇయర్ కూడా అలా జరిగితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి 24th వరకు ఇచ్చారు ప్రెజెంట్ ఉన్న డేట్స్ ప్రకారం చూస్తే. స్పెషల్ కేటగిరీ వాళ్ళు వెరిఫికేషన్, అంటే స్పెషల్ కేటగిరీ అంటే లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కావచ్చు, స్పోర్ట్స్ వాళ్ళు కావచ్చు, గేమ్స్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా 21/6/2023 నుంచి 23/6/2023 వరకు వెరిఫికేషన్ అయితే జరుగుతాయన్నమాట. సో అండ్ ఓపెనింగ్ ఆఫ్ HLC హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి వెరిఫికేషన్స్ అనేవి మనకి 22వ తేదీ నుండి ఓపెన్ చేయడమే జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుందో వారందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు అయితే ఇచ్చుకోవచ్చు అని చెప్పారనమాట. మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో నుంచి మీకు ఒక కాలేజ్ సెలెక్ట్ అయ్యి అలాట్ అయ్యి జూలై 3వ తేదీన అయితే వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటుగా మీరు 3వ తేదీన తీసుకున్న అలాట్మెంట్ లెటర్ తీసుకుని మీకు వచ్చిన కాలేజీలో 4వ తేదీన వెళ్ళి రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని వీళ్ళు చెప్పడమే జరిగిందనమాట. సో వెరిఫికేషన్ ఎవరెవరికి జరుగుతుందంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు మనకు మెన్షన్ చేశారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అదేవిధంగా NC సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నారన్నమాట. సో ఎవరైతే సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్లో మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే ఒరిజినల్స్ పాటు 1 ఫోటో కాపీ అంటే జిరాక్సెస్ కూడా తీసుకెళ్లాలని చెప్తున్నారనమాట. సో ఏంటంటే ఇంటర్ యొక్క మార్క్స్ మేము, అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మనం SSC మార్క్స్ మేము, అదేవిధంగా TC ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఒకవేళ మీకు EWS ఉంటే కనుక EWS సర్టిఫికేట్ అనమాట 23-24 అయినా పర్వాలేదు, అది మీ సేవలో ఉన్నదే అని చెప్పారు. సచివాలయమైనా పర్లేదు అనమాట. అండ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు 7 yearsది, ఇన్ కేస్ మీకు అవైలబుల్ లేకపోతే కనుక మీరు నాన్ లోకల్ అయితే. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అంటే కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, అది BC, SC, ST వాళ్ళు తీసుకెళ్ళాలి, OC వాళ్ళు అవసరం లేదు.
అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఈ సర్టిఫికేట్స్తో పాటుగా మీకు ఎన్సీసీ కానీ, పీహెచ్సీ కానీ, సిఏపీ కానీ ఏమన్నా ఉంటే ఆ సర్టిఫికేట్స్ అన్ని మీరు ఒరిజినల్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట. సో నోటిఫికేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను కుదిరినంత త్వరగా మీకు వీడియో రూపంలో అందజేస్తాను. సో అవన్నీ మీరు మిస్ అవ్వద్దు, ఎప్పటికప్పుడు పొందాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. దాంతో పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.